హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి హైకోర్టుకి సంబంధించి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ హైకోర్టుకి సంబంధించి మనకి జాబ్ క్యాలెండర్ అనేసి విడుదల అయితే చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుకు వచ్చేసి ఇక్కడ చూసుకుంటే అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి సంబంధించి నాన్ టెక్నికల్ పోస్ట్ కి సంబంధించి ఇక్కడ మనకి వేకెన్సీస్ కి సంబంధించి 1277 వేకెన్సీ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సో నాన్ టెక్నికల్ పోస్ట్ కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు జూనియర్ అసిస్టెంట్, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్, అదేవిధంగా ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, అదేవిధంగా ప్రాసెస్ సర్వర్ కి సంబంధించి సో టోటల్ గా వచ్చేసి మనకి 1277 వీకెన్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ పూర్తి డీటెయిల్స్ చూసుకుంటే డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ది నోటిఫికేషన్ కి సంబంధించి మనకి 2 జనవరికి అయితే విడుదల అయితే చేయడం అయితే జరిగింది. స్టార్టింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ కి సంబంధించి 8 జనవరి 2025 నుంచి అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. సో అదేవిధంగా క్లోజింగ్ డేట్ కి సంబంధించి 31st వరకు అయితే కొనసాగించడం అయితే హాల్ టికెట్ కి సంబంధించి తర్వాత అయితే ఇంటిమేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కి సంబంధించి ఏప్రిల్లో అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే నెక్స్ట్ చూసుకుంటే టెక్నికల్ పోస్ట్ కి సంబంధించి స్టెనోగ్రాఫర్, గ్రేడ్ 2, టైపిస్ట్, కాపీస్ట్ కి సంబంధించి ఇక్కడ 184 వేకెన్సీ అయితే టోటల్గా వచ్చేసి భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి అదేవిధంగా లాస్ట్ డేట్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో డేట్ ఆఫ్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి 2 జనవరి నుంచి అయితే మనకి 2 జనవరి అయితే విడుదల అయితే చేయడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి స్టార్టింగ్ డేట్ చూసుకుంటే 8 నుంచి అయితే స్టార్ట్ అయితే అవ్వబోతున్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా లాస్ట్ డేట్కి సంబంధించి 31st వరకు కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి డౌన్లోడ్ హాల్ టికెట్కి సంబంధించి మనకి తర్వాత వచ్చేసి ఇంటిమేషన్ అనేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి జూన్లో అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి సంబంధించి టెంటివ్ షెడ్యూల్ ఫర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ద హైకోర్ట్ కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో టోటల్గా వచ్చేసి మనకి 212 వేకెన్సీ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏ విభాగంలో ఇక్కడ వేకెన్సీ ఉన్నాయో ఇక్కడ అయితే చూసుకోవచ్చు. మనకి కోర్టు మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్, అదేవిధంగా అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్ కి సంబంధించి అదేవిధంగా సిస్టమ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ కి సంబంధించి ఇక్కడ వేకెన్సీ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో టోటల్గా వచ్చేసి మనకి 212 వేకెన్సీ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ డీటెయిల్స్ కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. మనకి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ కి సంబంధించి 2 జనవరి నుంచి అయితే మనకి విడుదల అయితే చేయడం అయితే జరిగింది. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. 8 నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అని స్టార్ట్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా లాస్ట్ డేట్ కి సంబంధించి 31st జనవరికి అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ కి సంబంధించి తర్వాత వచ్చేసి ఇంటిమేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కి సంబంధించి ఏప్రిల్లో అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణ హైకోర్టు కి సంబంధించి జాబ్ క్యాలెండర్ అనేసి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.